493, పాత పుస్తకాలు 487. ఎల్లప్పుడూ 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 సంతోషము యేసు నాతో కూడా నున్నందున, యేసు నాతో కూడా నున్నందున, తల్లిదండ్రుల మరణమైనానింక నెల్లా స్నేహితులు గతించిన, తల్లిదండ్రుల మరణమైనానింక నెల్లా స్నేహితులు గతించిన, రాజు యేసు క్రీస్తు ప్రకాశమిత్రుడు, కొదువా లేదు నాకు దిగులు లేదు. ఎల్లప్పుడూ 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 సంతోషము యేసు నాతో కూడా ఉన్నందున, యేసు నాతో. ఈ నరులు నన్ను బహు తిట్టి దోషించిన, నా పేరు చెరుప ప్రయత్నించిన, ఈ నరులు నన్ను బహు తిట్టి దోషించిన, నా పేరు చెరుప ప్రయత్నించిన, బదులు చెప్పాను నా నాలుకనెత్తను, యేసు వలె వారిని కరుణింతును. ఎల్లప్పుడూ 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 సంతోషము యేసు నాతో కూడా నున్నందున, యేసు నాతో కూడా. ఆదరించు వారలాప్తులెల్లారు ఈ భూతలమును వీడి పోయినను, ఆదరించు వారలాప్తులెల్లారు ఈ భూతలమును వీడి పోయినను, పరమ ఆదరణ యేసు వెంట ప్రేరేపితుడనైనే గుదు నిల్లడు, పరమ ఆదరణ కర్త యేసు వెంట ప్రేరేపితుడనయ్యే గుదు నిల్లడు. ఎల్లప్పుడూ 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 సంతోషము యేసు నాతో కూడా నున్నందున, యేసు నాతో ఉన్నందున. దయచేసి కూర్చో. బైబిల్ పల్లవి పాడుకుందాం. బలే బలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట, బలే బలే మాట బంగారు, బైబిల్లో మాట యేసు మాట, నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట, నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు
యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. ఐజయా చాప్టర్ 40. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం నుండి 31 వరకు. 29, 30, 31 కలిసి చదువుకుందాం. 29, 30, 31 కలిసి చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయన. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వల్ల రెక్కల పైకి ఎగురుదురు, అలేక పరుగెత్తుదురు, శోభశిల్లక నడిచిపోదురు. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడం కృపనిచ్చారు, స్తుతిస్తున్నాం. యోగ్యమైన రీతిలో బలలో చేయముంచినట్లు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, బలపరచండి, సరిచేయండి, అన్ని విషయాల్లో కృపనివ్వండి. స్తుతులర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో చదువుకున్న భాగం మా గమనంలో బోధించండి. మీ దాసుని బలపరచు, వాడుకుని మహిమ పొందండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు ఎటువంటి వాడంటేట సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాడు. బాలురు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు, యవనస్తులు తప్పక తోటరిల్లుతారు. ఇదంతా దేని గురించి చెప్తున్నాడు? 31వ వచనంలో అంటాడు చివర, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కాబట్టి ఈ యాత్ర గురించి మాట్లాడుతున్నాడు. ఈ విశ్వాస సంబంధమైన యాత్రలో నడవడం ఉంది, పరుగెత్తడం ఉంది. ఎవరు నడుస్తారు? సొమ్మసిల్లిపోతున్న వారు. వారెవరు? బాల్యంలో నడుస్తారట. యవనస్తులైతే ఏం చేస్తారు? పరుగెత్తుతారు. ఎక్కడికి పరుగెత్తుతారు? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 కలిసి చదువుకున్నాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవల్లని గురి వద్దకే పరిగెత్తు. మరొక గురి ఉంది. ఆ గురి ప్రభువే. గురిని చేరుకుంటే బహుమానం ఉంటుంది. అందరూ గురిని చేరుకోగలుగుతారు. ఇక్కడ ఎవరు ముందు ఎవరు వెనుక అనేటటువంటి ప్రశ్న లేదు. పరిగెట్టేవాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందురని మీకు తెలియదు. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తడు. 25. మరియు పందెమెందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండడం. కాబట్టి బహుమానం పొందినట్లు ఇక్కడ అందరూ బహుమానం పొందుతారు. ఎందుకు? 2 తిమోతి 4వ అధ్యాయం. అక్కడేం చెప్పాడు? ఇక్కడ ఒక్కడే బహుమానం పొందుతాడు అని అన్నాడు. అయితే అక్కడేం చెప్తున్నాడు? 2 తిమోతి 4:7లో మంచి పోరాటం పోరాడితిని, నా పరు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటుని. 8 కలిసి చదువుకుందాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అను ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించు.
మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కటముట్టించాను. ఇందాక అన్నాడు గురి యొద్దకు చేరాలని పరిగెడుతున్నాను, ఇప్పుడు గురికి చేరాను అంటున్నాడు. నాకు బహుమానం నీతి కిరీటం ఉంది. నాకొక్కడికి కాదు, పరిగెత్తే వారందరికీ ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో మనందరికీ బహుమానం ఉన్నది. బహుమానమునకు ముందు ఏమున్నది? గురి ఉన్నది. గురిని చేరిన వాడే బహుమానము పొందుతాడు. ఈ గురిని చేరే ప్రయత్నంలో మొదట నడుస్తామట, తర్వాత పరిగెత్తుతాము. అంటే మొదట చిన్నగా ఉంటుంది విశ్వాసము, తర్వాత విశ్వాసం బలపడుతూ పోతుంది. కనుక ఈ బాలురు అలసిపోతారట, నడవడం కూడా బాలురు అలసిపోతారు. ఇప్పుడు వారు చూడండి, ఇక్కడి నుంచి అక్కడికి అడుగులు వేసేసరికి చిన్నపిల్లలు 2-3 సార్లు తిరిగితే అలసిపోతారు, బాలురు అలసిపోతారు. మనం బాల్య దశలో ఉంటే మనము అలసిపోతాం, అంటే దేవుని కోసం జీవించటంలో అలసిపోతాం. అంటే నా వల్ల కాదు. చాలామంది చూడండి ఈ మాట అనుకుంటారు, ఏంటి కాదు, నా వల్ల కాదు, ఈ ప్రార్థన నా వల్ల కాదు, ఈ వాక్యం చదవటం ఇదంతా నా వల్ల కాదు, దేవుని కోసం బతకడం ఇంకా నా వల్ల కాదు అనుకుంటారు. అంటే ఏమైపోయింది? అలసట వచ్చేసింది అన్నమాట. అలసిపోతున్నామనంటే అర్థం ఏంటి? ఎక్కడున్నాము? మనం బాల్యంలోనే ఉన్నాము. ఇంకా అర్థం చేసుకో. ఎందుకు బాలురము? పాలు తాగుతున్నాము అంతే. బలమైన ఆహారం ఇంకా తీసుకోవట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు. కాబట్టి బాల్యంలో ఉన్నాం. బాలురు అలసిపోతారు, తరువాత సొమ్మసిల్లిపోతారట. అయితే యవనస్తులు ఏమవుతారట? అంటే వీరికి బలం ఉంది, వీళ్ళు పరిగెడతారు యవనస్తులు, కానీ తొట్టిల్లుతారట. తొట్టిల్లడం అంటే కాలు అటు ఇటు 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 పడి దెబ్బను పడతాడు వాడు. తొట్టిల్లడం అంటే ఏమవుతాడు? పరిగెడుతూ 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 పడుతుంటాడు, పడుతూ లేస్తాడు. తొట్టిల్లడం అంటే అది. ఈ అడుగులు ఇట్లా ఇట్లా పట్టా మొదలు ఒక అడుగు ఇటు పడుతుంది, ఒక అడుగు ఇటు పడుతుంది. దేనివల్ల అంటే దృష్టి సరిగా లేకపోవటం వల్ల. వెనక్కి చూసుకుంటూ ముందుకు పరిగెట్టాడు అనుకోండి, ఒకడు పక్కకు చూసుకుంటూ పరిగెట్టాడు అనుకోండి, ఎటు పరిగెడతాడు? ఇప్పుడు బైకులు చాలా అందుకే యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. వాడు ఇట్లా పెట్టుకొని వెళ్తుంటాడు, ఇట్లాగా. అర్థమైందా? ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇటు చూసాడు అనుకోండి, అంతే అయిపోయి ఈ హ్యాండిల్ బార్ ఇటు తిరిగిపోద్ది, తిరగగానే అటు పోయి గుద్దేస్తాడు. అంటే ఎందుకు తొట్టిల్లుతాడు? దృష్టి తప్పిపోతుంది. దృష్టి ఎటుపోతుంది? ఏ లోకంలోకి పోతుంది. ఎడవైపు ఉన్న వాటికో కుడివైపు ఉన్న వాటికి ఎటో వైపుకు పోతుంది దృష్టి. తొలగిపోయినప్పుడు పడిపోతూ ఉన్నాడు. తప్పక తొట్టిల్లుతారట. అంటే తప్పనిసరిగా దృష్టి తొట్టిల్లుతుంది, దృష్టి తప్పిపోతుంది, పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పడిపోతే గాయాలు అవుతాయి, దెబ్బలు తగులుతాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమ వస్తుంది. అయితే ప్రయాణం ఆగిపోవాలా? అయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలట? దేవుని కోసం ఎదురు చూడాలి, ప్రభు కోసం ఎదురు చూడాలి, ఆయన్ను బలపరచమని మరలా వేడుకోవాలి. ఆయన ఏం చేస్తాడు? బలపరుస్తాడట, నూతన బలం ఇస్తాడు. నడవటానికి కానీ, నువ్వు బాల్యంలో ఉన్నావా, నువ్వు నడవటానికి నూతన బలం ఇస్తాడు. నువ్వు యవ్వన వయసులో ఉండి పడిపోతున్నావా, తొట్టిల్లుతున్నావా, నువ్వు పరిగెత్తడానికి నీకు నూతన బలం ఇస్తాడు. అయ్యో ఇంతవరకు బాగా పరిగెత్తున్నాను, ఇప్పుడు నేను పరిగెట్టలేకపోతున్నాను అనుకోవచ్చు. అంటే ప్రభు కోసం రోషంగా, పౌరుషంగా, బలంగా దేవుని కోసం జీవించలేకపోతున్నాను. ప్రభు వైపు చూడాలి. ఎందుకు? ప్రతివాడు పడిపోతాడు. ఇక్కడ మీకా గ్రంథంలో అంటాడు చూడండి, ఏదో ఒక విషయంలో బలహీనపడే అవకాశం ఉన్నది. మీకా 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 767వ పేజీ, 8వ వచనం 9వ వచనం కలిసి చదువుకుందాం. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేదు, నేను అంధకారం అందు కూర్చొనను, యెహోవా నాకు వెలుగుగా ఉండు. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తున్న కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షం న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించను, ఆయన నీతిని నేను చూచేదను. కాబట్టి నా శత్రువా అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. ఇదనమాట. కింద పడ్డాడు యాత్రలో, పరుగులో, తిరిగి లేస్తాను. ఎవరు లేపుతారు? ప్రభువే లేపుతాడు మళ్ళా. అందుకే యెహోవా కొరకు ఎదురు చూసేవారు మళ్ళీ ఆయన వైపు చూడాలి, చూస్తే లేపుతాడు.
రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14:4 కలిసి చదువుకుందాం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడో, అతడు నిలిచి ఉండటైనను పడి ఉండటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతను నిలువబెట్టుటకు శక్తి గలవాడు. కాబట్టి పడిపోయిన వాడిని మళ్ళీ ఎవరు నిలబెడతారట? నిలబెడతాడు ఆయనే, ప్రభువు. ఆయనకు శక్తి ఉంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. పడిపోతే దెబ్బలు తగులుతాయి. గాయం చేయువాడు ఆయన, గాయం కట్టువాడు ఆయనే. యోబు గ్రంథము 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం, 18, 19 వచనాలు కలిసి చదువుకుందాం. యోబు 5, 18, 19. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడునో తగులదు. మొదట్లో విశ్వాస జీవితం మొదట్లో ఒకటి కాకుండా ఒక 2, 3 వరుసగా వచ్చాయి అనుకోండి, విల కొట్టుకుపోతాం. ఎందుకు? అమ్మో ఇన్ని శ్రమలు వచ్చాయి ఎట్లా నిలబడాలనికి చాలా గిలగలా కొట్టుకుంటాం. అయితే రాను 2, 3 అవుతాయి, 3, 4 అవుతాయి, 4 అవుతాయి, 5, 6 అవుతాయి. ఎన్నన్నాడు ఇక్కడ? 7 బాధలు అన్నాడు. 7 బాధలు కలిగినను నీకు ఈ అపాయం కలగదు. అంటే పెరుగుతూ ఉంటాయి. మనం దేవుని వాక్యాన్ని రుచి చూడాలి, వాక్యం నిజమని తెలుసుకోవాలి కదా. కాబట్టి 7 బాధలు కలుగుతాయి. అంటే అనేక రకాలైన బాధలు వస్తాయి. రోగాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇంకేవో పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కలుపుకొని 6 బాధలు, 7 బాధలు. అయితే నీకే అపాయం కలగదు. ఎందుకు? ఆయన ఒకవేళ గాయం చేసినా మళ్ళీ ఏం చేస్తాడట? ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. గాయం చేస్తాడు, గాయం గడుతాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచి మరలా ఏం చేస్తాడు? వాడు పడి ఉండుటైనను నిలుచుటైనను దేవుని పని, ఆయన తన యజమానుని పని, ఆయన వారిని నిలువబెట్టును. ఇందాక చదివాం 14, రోమా 14. ఆయన వారిని నిలువబెట్టును. దేవుడే మరలా చేయి పట్టుకొని నిలబెడతాడు. ఆ పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు, పడిపోయి ఇంకా మునిగిపోతున్నాడు. ప్రభువా అన్నాడు. ప్రభు వచ్చాడు, మళ్ళా పట్టుకొని నిలబెట్టాడు. వాడు పడిపోవటమైనా నిలబడటమైనా ప్రభు పని. ప్రభువుని చూడనప్పుడు పడిపోతున్నాడు, చూసినప్పుడు నిలబడ్డాడు. మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి. ప్రభువును మనం చూడకుండా చాలాసార్లు పడిపోతాం. లోకం వైపు చూస్తాం, పరిస్థితుల వైపు చూస్తున్నాం, మన స్వయం వైపు చూసుకుంటున్నాం, లేకపోతే పొరపాట్లు చేస్తున్నాము, అయితే విశ్వాసం కోల్పోతున్నాం. పడిపోవడం అంటే విశ్వాసం పోగొట్టుకోవటం. పడిపోవటం వల్ల దెబ్బలు తగులుతున్నాయి. అంటే అందరూ చూస్తున్నారు. పడ్డామంటే అందరూ చూస్తారు. చీకట్లో పడితే ఎవడు చూడడు. పడితే దెబ్బలు తగులుతాయి కదా. చీకట్లో పడితే ఇప్పుడు కొంతమంది చూడండి, తాగేసి వచ్చి రాత్రి పడతారు రోడ్డు మీద. వాడే అర్ధరాత్రి 12 గంటలు పడతాడు రోడ్డు మీద. వాడిని ఎవడు చూడు, అటు ఇటు చూస్తాడు, దులిపేసుకొని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా యాక్షన్ చేసుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. పొద్దున్న లేస్తాడు, ముఖం మీద అక్కడ వాచిపోయి ఉంటుంది. ఇక్కడ వాచిపోతుంది. పొద్దున అందరూ అడుగుతారు, రే ఎప్పుడు పడ్డావురా? నేను సాయంత్రం బాగానే ఉన్నావు కదా, ఎప్పుడు పడ్డావు, ఎక్కడ పడ్డావు? ఇప్పుడు మొత్తం తెలిసిపోతుంది. ఏం పడ్డాడు? ఏదో అయ్యిందంటే అర్థమవుతుంది అందరికీ. ఎరా రాత్రి తాగి పడ్డావా అని అడుగుతారు. ఇంకా దగ్గరగా ఉన్నవాళ్ళు అయితే అర్థమవుతుంది, ఏంటి పడ్డాడు. దెబ్బలు చెప్పేస్తే అప్పచెప్పేస్తే మనల్ని. అలాగనే మన విశ్వాసం తగ్గిపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది. మనం ఏవో కొన్ని పరిస్థితులు, వీడు ఎక్కడో దెబ్బలు తిన్నాడు, పడ్డాడు, విశ్వాసం పడిపోయింది అని అర్థమైపోతుంది చూసిన వారికి, ఆత్మీయులైన వారికి. కాబట్టి మనం తప్పించుకోలేము. అయినప్పటికీ ఏం చేస్తాడట? వాడిని మనం విమర్శించకూడదు అంటున్నాడు. వాడిని లేపుట దేవుని పని. అతడు దేవుని వైపు చూసినప్పుడు మీకా అంటున్నాడు, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను పడినను తిరిగి లేస్తాను. నా దేవుడు నన్ను లేపుతాడు. అలాగని మనం నా దేవుడు ఉన్నాడులే అని చెప్పి అన్ని పాపాలు చేయాలని కాదు. మనం బలహీనపడినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. అయితే ఏం చేయాలట? ఆయన వైపు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం వస్తుంది. ఎదురు చూడటం అంటే ఏమిటి? ఆయన చూసిన వెంటనే మొదట తప్పులు ఒప్పుకోవాలి.
ప్రభువా తప్పు చేశాను, ఫలానా తప్పులు చేశాను, క్షమించు. ఇది మొదట ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత సరి చేసుకోవాలి. ప్రభు రక్తంలో కడగబడాలి. ఆ తర్వాత ప్రభు పునరుత్థాన శక్తి మనలో నింపుతాడు. ఎక్కడ ఆగిపోయిందో మన యాత్ర మళ్ళీ అక్కడి నుంచి బలంగా సాగిపోతూ ఉంటుంది. ఆగిపోయిన దగ్గర నుంచి సాగిపోతూ ఉంటుంది. చిన్న చిన్న హాల్ట్లు ఉంటాయి, ఏదంటే అలసిపోతాము, తోటరెళ్తాం కాబట్టి. కానీ అక్కడి నుంచి మరలా ప్రభు నడిపిస్తూ ఉంటాడు. కనుక ప్రభు వైపు చూడాలి. నువ్వు ఎవరి వైపు చూసినా సరే ఈ యాత్ర కొనసాగదు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తుంటే యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఉండాలి. కనుక ఎక్కడ పడిపోయాము ఈ యాత్రా జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో? తప్పులు చేసి ఉండొచ్చు, తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు. మానసికమైనవో శరీర సంబంధమైనవో. విశ్వాసం తగ్గిపోయి ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు. ఇదివరకు పరిగెట్టిన వాళ్ళం నడుస్తున్నామేమో ఇల్లుగా, నడుస్తున్న వాళ్ళం ఆ నడక కూడా నడవలేక ఈశ్వరోమని నడుచుకుంటూ వెళ్తున్నామేమో. చూడండి, కొంతమంది హవాయి చెప్పులు వేసుకొని నడుస్తారు. చెప్పులు అరిగిపోతూ ఉంటాయి, కిందని కాళ్ళు ఈడుస్తూ ఉంటారు. ఎందుకు వెనకన అరిగిపోతాయి? కాళ్ళు ఈడుస్తూ ఉంటారు నడవలేక. అది వాళ్ళ బలహీనత, మనము విక్రయించడం కాదు, బలహీనత. మనం కూడా విశ్వాసంలో కొన్నిసార్లు అట్లనే నడుస్తుంటాం. ప్రార్థన చేద్దాంలే, ప్రార్థన చేద్దాం. పొద్దున 4-5 లేచి చేసే ప్రార్థన మెల్లగా 7-8 అయిపోద్ది. అప్పుడు లేచి చేస్తుంటాం. అదేమైంది? విశ్వాసంలో అలసిపోయామని అర్థం. ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లిపోయాం, అలసిపోయాం. సొమ్మసిల్లిన వాడికి బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. కాబట్టి ఆయన వైపు చూడాలి. ప్రభువా, నేను అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, పడిపోయాను, ఆగిపోయాను, తొట్టిల్లేను. ప్రభువా, నా పరిస్థితి బాగులేదు, నీ వైపు చూస్తున్నా, నన్ను సరిచేయి. దానికోసమే మన ముందు ఈ బల్ల ఉంచబడింది. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందడం ద్వారా మనం ఏమవుతాం? విశ్వాసంలో తిరిగి బలం పొందుతాము. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఇప్పుడు పరిగెట్టేవాడు లేదా నడిచేవాడు, పరిగెట్టేవాడు ఇప్పుడు ఎట్లా వెళ్తారట? పరుగులు కూడా కాదు, ఎట్లా వెళ్తారు? గాల్లో ఎగురుతారట. గాల్లో ఎగిరేటప్పుడు భూమి మీద వచ్చే సమస్యలు ఏవి రావిక. అర్థమైందా? అప్పుడు వేరే సమస్యలు వస్తాయి. మరి గాల్లో ఎగురుతాట. పక్షిరాజు గాల్లో ఎగురుతుందంటే గాల్లో ఎగిరేదానికి వచ్చే సమస్య ఏంటి తెలుసా? సుడిగాలి. భూమి మీద ఉన్నవాడికి సుడిగాలి సమస్య ఉండదు. గాల్లో ఎగిరేదానికి సుడిగాలి సమస్య ఉంటుంది, మేఘాల సమస్య ఉంటుంది, భయంకరమైన పక్షుల సమస్య ఉంటుంది. కానీ ఆ సమస్యలో సుడిగాలిలో పక్షిరాజు ఏం చేస్తుందట అంటే డేగ లేదా గద్ద ఏం చేస్తుందంటే ఆ సుడిగాలిలో తిరుగుతూ పైకి వెళ్తుంది. కానీ సుడిగాలి దాన్ని ఏమి చేయదు. కాబట్టి భూమి మీద ఉన్న శ్రమల కంటే ఇంకా ఎక్కువ శ్రమలు రావచ్చు. నడుస్తున్నప్పుడు శ్రమల కంటే, పరిగెడుతున్న శ్రమల కంటే ఇంకా ఎక్కువ శ్రమలు రావచ్చు. కదా, శ్రమలు ఏమీ చెయ్యవు, మనల్ని ముందుకు పోతూనే ఉంటాం. అది ముందుకే పోతుంది అంతే. అలాగని మనం ముందుకు పోతాం. ఎక్కడికి వెళ్తాం? గురి దగ్గరకు వెళ్తాం. అప్పుడేముంది గురి దగ్గర? బహుమానం ఉంది. యేసుప్రభు వారు ఉన్నారు, ఆయన చేతిలో బహుమానం ఉంది. దాన్ని మనం పొందగలం. కనుక ఆయన వైపు చూస్తే బలం. కనుక ఇది ఇటు అటు చూడకుండా, స్వయం వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, శక్తి సామర్థ్యాల వైపు చూడకుండా, కలిగిన దాన్ని బట్టి దాని వైపు చూడకుండా, సమస్తము చేయుటకు శక్తి కలిగిన దేవుని వైపు చూస్తూ, ఏ స్థితిలో ఉన్నావో, అలసిపోయావా, సొమ్మసిల్లేవా, నడక ఆగిపోయిందా, తొట్టిల్లేవా, పడిపోయావా, పరుగు ఆగిపోయిందా, ఆయన వైపు చూస్తే అపరాధాల దోషాలు ఒప్పుకుంటే ఆయన నిన్ను మళ్ళా తిరిగి సరిచేస్తాడు, చక్కదిద్దుతాడు, బలపరుస్తాడు. పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగరడానికి సహాయం చేస్తాడు. అలాగన ముందున్న యాత్రా జీవితానికి ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. కనుక ప్రభు దగ్గర ఒప్పుకుందాం, నిజస్థితిని అంగీకరించి ఆయన వైపు చూద్దాము. ప్రభు మనల్ని ముందున్న యాత్ర కొరకు సిద్ధపరుస్తాడు. మోకరిల్లండి, ప్రార్థన చేసుకుంటాం.